ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. నా ప్రియ స్నేహితులారా, ప్రభు మిమ్మల్ని నన్ను మనందరినీ ఎలాగైనా కాపాడుతున్నందుకు మనం ఆ దేవునికి స్తుత్యాగం చెల్లించడం తప్ప మనం ఏం చేయగలం చెప్పండి కదా. బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుడు మాట్లాడుతున్నప్పుడు ఈ మాట వింటాడు. 103వ కీర్తన మొదటి 2 వచనాలు ఏమంటాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు కొంచెం నేను స్వార్థంగా మీతో మాట్లాడబోతున్నా. స్వార్థం అని అంటే మరి నా స్వార్థమేం కాదులేండి. నా గురించినటువంటి ఒక విషయాలు నేను మీతో మాట్లాడడానికి ప్రేరేపణ కలిగి నేను మీతో మాట్లాడుతున్నా. చాలామందికి నేను బాగా తెలుసు. ఏం చేతనంటే దాదాపు 20 సంవత్సరాలు పైబడి ఇప్పటికి ఇది 21వ సంవత్సరం నేను టీవీలో కనబడడం మొదలుపెట్టి. 1997లో దినకర్ గారు వాళ్ళకి జనవరి నుంచి నేను తర్జుమాలు చేస్తూ నేను టీవీలో కనబడ్డం. 98లో కేఏ పాల్ గారికి కూడా తర్జుమా చేస్తూ వీళ్ళిద్దరికీ నేను వారం పెద్ద ఛానల్స్గా ఉన్నటువంటి వాటిలో కనబడ్డాను. ₹4 ఖర్చు లేదండి బాబు, తర్జుమా చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నేను అలాగున టీవీలో కనబడుతూ ఈ రోజుని మీ అందరి అభిమానం ఇలాగున సంపాదించుకోండి. ఈనాటి కూడా ఇంకనూ అనేక మందికి తర్జుమాలు చేస్తున్నా, గొప్ప గొప్ప దైవజనుల ప్రక్కన నేను నిలబడుతున్నా. నేను ఎప్పుడు నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఒకవేళ ఒక్కొక్కరు నాకంటే వయసులో చిన్నవాళ్ళు అయినప్పటికీ వాళ్ళ ప్రక్కనే నిలబడి తర్జుమా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని నేను తలంచుకుంటా. అందుని బట్టి నేను దేవునికి స్తుతి చెల్లించుకుంటూ ఉంటాను. సో ఇలాగ నేను ఆలోచించుకుంటూ ఉంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్ అండ్ బాబు దేవుడు నా జీవితంలో చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యాలు 1, 2 ఎన్నెన్ని విషయాల్లో నేను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి విషయం గురించి కూడా నేను దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులే చెల్లించాలి. కీర్తనకారుడు అన్నట్టుగా ఈవెన్ నౌ ఇప్పుడు కూడా నా హృదయం నిండా కృతజ్ఞతలు కలిగి నేను మీ ముందుకు వచ్చిన. నా కుటుంబాన్ని గురించినటువంటి విషయం స్వార్థం అంటే నా కుటుంబాన్ని గురించి 2 మాటలు మీతో పంచుకోవడానికి అనేటువంటి రీతిగా నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నా. హౌ నైస్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ కదా. నా భార్యను కూడా నేను ఒకవేళ చూపించి ఉంటే బాగుండేది అనుకోండి. మీరు కదా మీ ఆమెను చూపించుకున్నంత పెద్ద స్వార్థం ఏంటి అని అనుకుంటున్నారా? నేను చెప్పాను కదా ఈరోజు కొంచెం స్వార్థంగా మాట్లాడుతానని నేను చెప్పాను కదా. నిన్నటి దినాన్ని మా పెళ్లి రోజు జరిగింది. అనగా జనవరి 7వ తారీఖు 1983లో పెళ్ళయిందండి నాకు. దేవుడు మా ఇద్దరిని ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చినాడు. తను వివాహం చేసుకుంటూ వలన నేను పిఠాపురం లేక సామర్లకోట అనేటువంటి ఒక ప్రదేశానికి నేను వెళ్ళటం జరిగింది. సామర్లకోటలో బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారుగా 84లో నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడి నుంచి దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించడం జరిగింది. 81 నుంచి నేను తర్జుమాలు చేయడం మొదలుపెట్టాను. 84కి వచ్చేసరికి మా ఊర్లో అనగా సామర్లకోటలో నేను అక్కడ పాస్టర్ గారికి వచ్చేసరికల్లా అక్కడికి ఈ ఆస్ట్రేలియా నుంచి జీసస్ హీల్స్ అనేటువంటి ఒక టీమ్స్ వాళ్ళు రావటం, ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు నన్ను అనేకమైన ప్రదేశాలకు తీసుకుని వెళ్ళటం, ఆ తీసుకుని వెళ్ళిన ప్రదేశాల్లోనే కొత్తగూడెం అనేటువంటి ఒక ప్రదేశానికి కూడా వాళ్ళు నన్ను తీసుకుని వెళ్ళటం. అక్కడికి నన్ను తీసుకుని వెళ్ళినప్పుడు చూసినటువంటి ఒక పెద్దలు డాక్టర్ డిజిఎస్ దినకర్ గారి యొక్క సభల కొరకు నన్ను రికమెండ్ చేసి నేను ఆ సభల్లో తర్జుమా చేయాలని చెప్పేసి నన్ను గురించి అడగటం. తద్వారా నేను దినకర్ గారు వాళ్ళ యొక్క కుటుంబానికి నేను పరిచయం కావడం. అప్పటికి కేఏ పాల్ గారు వారి యొక్క సభలు కూడా చాలా ఘనంగా పెద్ద పెద్ద సభలు జరుగుతుండే కనుక ఆ యొక్క సభలోనికి రావడం. 81లో నేను ఈ జీసస్ హీల్స్ అనేటువంటి వాళ్ళ కొరకు హైదరాబాద్ వచ్చినప్పుడు జిమ్ఖానా గ్రౌండ్స్ అనేటువంటి ఒక పెద్ద గ్రౌండ్స్లో అక్కడ ఈ పెద్దవాళ్ళు మీటింగ్స్ పెట్టినప్పుడు నేను అటెండ్ అయ్యా. అప్పుడు 91కి వచ్చేసరికల్లా కేఏ పాల్ గారికి అదే గ్రౌండ్స్లో నేను తర్జుమా చేయడానికి ఆ స్టేజ్ మీదకి ఎక్కగలిగినటువంటి ధన్యత దేవుడిచ్చిందని బాబు. నేనే పాటండి 5 అడుగులు 2 అంగుళాలు హైటు, అంతమించి అలా కనబడినాం. స్టేజ్ ఎక్కితే కూడా కనబడేవాడిని కాదు. ఎందుకు మా సంఘంలో ఉన్న వాళ్ళు అన్నారు, ఉత్తుకే ఇలాగ మన పాస్టర్ గారు అంటున్నారు, దినకర్ గారు ఎక్కడ, మన పాస్టర్ గారు ఎక్కడ, మన పాస్టర్ గారు వెళ్ళి అక్కడేం చెప్తానంటే ఎవరు నమ్మిది కాదు. నేను అక్కడికి వెళ్ళానని చివరికి టీవీలో కనబడ్డాకే మా సంఘస్థులు నేను నిజంగానే దినకర్ గారు సభలకు వెళ్ళానని చెప్పేసి అప్పుడు నమ్మారండి. ఎందుకు ఒక రోజు నీ కొత్తగూడెంలోనే సభలు అయిపోయిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత నేను బయటికి వెళ్ళి టీ తాగుతానంటే అక్కడ వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఆ తర్జుమా చేసేవాడు ఎవడగానే నిజంగా అబ్బాయి ఏం చెప్తున్నాడు రా నోటంటే అవతల మాట రాకముందే వీడు అని తీసుకొని చెప్పేస్తున్నాడు అని చెప్పేసానంటే నాకు కొంచెం ఫీల్ అయిపోయి కాళ్ళు ఎగరేసినట్టు ఎగరేసి నేను అన్నాను కదా టీ తాగుతూ అక్కడ తర్జుమా చేసింది, ఇప్పుడు దాకా తర్జుమా చేసింది నేనే అన్నా. యాగాదిగా చూసాడు పైనుంచి కింద దాకా నీకు నయ్యం తిట్టలేదు నన్ను. ఎందుకంటే నేను అక్కడ పొట్టోడుగా కాస్త కుర్రోళ్ళగా కనబడుతున్నా, మామూలుగా ఉన్నా సింపుల్గాను. సో అలాగ కనబడని నేను, ఏమీ కానటువంటి నేను
అలాంటి పెద్ద పెద్ద స్టేజ్ల మీద ఉండి నేను తర్జుమాలు చేయటం ఇలాగని ఇట్లన్నిటికీ బహుశా నా టర్నింగ్ పాయింట్ నేను ఏమంటానంటే అండి, నా భార్యగా అనగా ఈ షారోన్ రోజ్ అనేటువంటి తనని వివాహం చేసుకున్న తర్వాత దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆమెను బట్టి నేను వివాహాన్ని బట్టి నేను సామర్లకోటకు వచ్చా. సామర్లకోటకు వచ్చినందుచేతనే నేను తర్జుమాలకి ఇంకా అనేకమైన ప్రదేశాలకి వెళ్ళగలుగుతూ నేను వచ్చి ఉన్నా. అనేక మందికి పరిచయం అవుతూ వచ్చిన దినకర్ గారు వాళ్ళకి, కేయపాల్ గారికి, తర్వాత అనిల్ కుమార్ గారికి, ప్రీతా జెర్సన్ గారి వాళ్ళకి, ఇలా ఉన్న అనేక మంది ప్రజలకి నేను అనువాదాలు చేస్తూ అనేకమైన కార్యక్రమాల్లో నేను కనబడడానికి అనేటువంటి విషయం. ఇది సేవా పరిచర్యలో, అనువాద పరిచర్యలో ఒక వంతు అయితే, మరి పెళ్లి చేసుకున్నాను కదా, పెళ్లి చేసుకున్న తర్వాత మా దేవుడు మాకు 3 బిడ్డలు ఇచ్చి ఉన్నారు. అనగా ఒక కుమారుడు, తర్వాత ఇంకొక కుమారుడు, తర్వాత ఒక కుమార్తె. సో ఈ 3 బిడ్డలైనటువంటి వారిని కూడా దేవుడు ఆశ్రదించినాడు. ఈరోజు నేను స్నేహితులారా 3కి పెళ్లి చేశా. 3 కూడా మ్యారేజెస్ అయిపోయినాయి. మొదట మా కుమార్తెకే మ్యారేజ్ అయింది. కుమార్తెకి జరిగినటువంటి ఒక మ్యారేజ్లో దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించి ఆల్రెడీ ఒక కుమారుని ఇచ్చినాడు. రీసెంట్గా మరొక బిడ్డని దేవుడు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా నేను దేవునికి స్తుతి చెల్లించుకుంటున్నాను. సో 2 మనవాళ్ళుగా అక్కడ దేవుడు మాకు అనుగ్రహించినటువంటి బిడ్డలు. అలాగే పెద్ద కుమారుడికి మేము వివాహం చేస్తున్నాం. పెద్ద కుమారుని కూడా దేవుడు ఆశీర్వదించి తనకు ఒక 2 బిడ్డలు ఇచ్చినాడు. ఒక బాబు, ఒక పాప అనేటువంటి రీతిగా దేవుడు అనుగ్రహించినటువంటి బిడ్డలు. అలాగనే చిన్న కుమారుడిని వివాహం చేయడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు చిన్న కుమారుని యొక్క భార్య తను కూడా గర్భవతికి ఉండింది. బహుశా కొంతకాలం తర్వాత ఆమె కూడా మరి ఎవరిని దేవుడు అనుగ్రహిస్తాడో మాకు తెలియదు. దేవుడు ఇచ్చినటువంటి ఒక బహుమానం తీసుకోవడానికి. సో ఈ దినాన్ని ఒక కుటుంబముగా కూడా దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించినాడు. దేవుని మహాకృప చేత నా బిడ్డలు 3 కూడా దేవుని యొక్క సేవలో వారు వాడబడుతూ ఉన్నారు. కొడుకులిద్దరూ ఫుల్ టైమ్ ఇన్ ద మినిస్ట్రీ, పూర్తిగా దేవుని యొక్క సేవా పరిచర్యలోనే సంఘ కాపరులుగా వారు ఉంటూ, అదే సమయంలో సంస్థలో వారు పనిచేస్తూ, నాకు పెద్ద కుమారుడు జిఎస్ కాల్స్ అనేటువంటి ఒక సంస్థలో పెద్ద కుమారుడు పనిచేస్తూ, చిన్న కుమారుడు మా మామయ్య గారు స్థాపించినటువంటి ఒక సంఘములని వాటిని కాసుకుంటూ, అలాగే నా దగ్గర నా యొక్క సంఘములు దేవుడు నాకు అప్పగించినటువంటి సంఘములో కూడా బిడ్డలు బాధ్యత తీసుకొని, సో ఇలాగున్న అనేకమైన వివిధమైన పరిచర్యల్లో బిడ్డలు వాడబడుతున్నారు. రీసెంట్గా నా కుమార్తె కూడా చిన్నప్పటి నుంచే టీవీలో తను కూడా యాంకరింగ్ చేస్తుండేది. నా యొక్క ప్రోగ్రాంకు ముందు తనే ఇంట్రొడక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చెప్పడం అనేటువంటిది అది ఆ యొక్క కుమార్తెకి నేను అప్పగించడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత దేవుని యొక్క సేవ పరిచయంలో బిడ్డ వాడబడడానికి పాటలు పాడడంలోనే కానీ, ఆరాధన నడిపించడంలోనే కానీ, ఈ మధ్యలో అయితే మేము ఇంకా ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వం అయితే ఆ బిడ్డ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడంలో తను ఇంకా సిద్ధపడి అలాగిన దేవుని యొక్క చేతుల్లో వాడబడాలని కోరుకుంటాం. అఫ్కోర్స్ ఆల్రెడీగానే దేవుడు దీవించారు. ఒక డిప్యూటీ మేనేజర్గా ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో దేవుడు ఆయనని ఆశీర్వదించినాడు. సో ఆయన తెచ్చే జీతంతో వారు పోషింపబడుతూ నా కుమార్తె కూడా సేవ చేయాలి, నేను కూడా దేవుని కొరకు వాడబడాలి అనేటువంటి ఒక జిజ్ఞాస ఆ బిడ్డ యొక్క జీవితంలో నేను చూడగలిగాను. సో ఐఎమ్ రియల్లీ ప్రౌడ్. అతిశయిస్తున్నా, ప్రభునందు అతిశయిస్తున్నా. దేవుడు మమ్మల్ని ఇద్దరిని ఒక మంచి తల్లిదండ్రులుగా తీర్చిదిద్దినటువంటి ఒక విధానం అనమాట. బిడ్డలైనటువంటి వారిని సరిగ్గా పట్టించుకోకుండా ఎంతసేపు సేవ అంటూ మేము వెళుతున్నటువంటి ఒక విషయాల్లో ఒక్కొక్కసారి మా బిడ్డలకు ఒకవేళ కష్టం కలిగినటువంటి ఒక పరిస్థితులు ఉండవచ్చు. వాళ్ళు ఇప్పుడు మా మీద ఫిర్యాదు చేయలేదు, లేకపోతే వాళ్ళ మీద తిరగబడతానం చేయలేదు, లేకపోతే వాళ్ళ మీద కేకలేసి కోపడి మీరు మమ్మల్ని వదిలేసి ఎంతసేపు దేవుడు అంటే దేవుడి మీద వెళ్ళిపోతున్నారు, దేవుడి పనులకు వెళ్ళిపోతున్నారు, మమ్మల్ని ఎలా పట్టించుకోవట్లేదు, మాకేం చూడట్లేదు, ఇలాంటిది లేదండి. నిజంగా వాళ్ళు నాకున్న హృదయమే వాళ్ళు కలిగి ఉన్నారు. నా బిడ్డలు 3 కూడా మా కుటుంబంలోనికి చేర్చబడినటువంటి ఒక కుమార్తెలు అనగా మా కోడండ్రు కానీ, కుమారుడు అనగా మా అల్లుడు కానీ, వాళ్ళు కూడా మమ్మల్ని అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళు. అంతే తప్ప మాకు ఇది ఇవ్వలేదు, మాకు అది ఇవ్వలేదు, మాకు ఇది చేయలేదు, మాకు అది చేయలేదు, మాకు ఇది పెట్టలేదు, మమ్మల్ని ఎలా చూసుకోలేదు, ఇలాంటి కంప్లైంట్స్ అనేటువంటి దేవుని కృప చేత రానివ్వకుండా దేవుడు మా కుటుంబాన్ని చుట్టూ కంచె వేసి దేవుడు కాపాడుతుండినాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇది దేవుడిచ్చిన కుటుంబం. దేవుడి కుటుంబాన్ని మమ్మల్ని ఎలాగున ఇన్ని సంవత్సరాలు ఆయన ఆశీర్వదిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి ఆ దేవదేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుకుంటున్నాను. మళ్ళీ ఈరోజు అందుకనే నాకేమనిపించిందంటే ఈ మధ్య కొన్ని కుటుంబాలలో చాలా కన్నీరండి, చాలా వేదనండి. భార్య భర్తల మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటూ ఉన్నాయి, బిడ్డలకి తల్లిదండ్రులకి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉంటూ ఉన్నాయి. సో ఈరోజు నేను అందుకనే ఒక మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. భర్త భార్య ఇది దేవుడు స్థాపించిన వ్యవస్థ. దేవుడు ఆదిలో మొట్టమొదటిగా చేసినప్పుడు ఆదామును చేసినాడు. స్త్రీని గాను పురుషుని గాను అనేటువంటి మాట అక్కడ ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సృష్టిని ఇలాగ ఈ మానవాళిని సృష్టించినప్పుడు. కానీ ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఒక్కళ్ళలోనే ఇలాగ ఉంటూ ఉన్నప్పుడు అది కుదరట్లేదు కనుక నేను వారి మధ్యలోనికి వచ్చి వారిలో ఇట్టి ఏకత్వము, వారిలో ఇట్టి ప్రేమ, ఇట్టి అనురాగము, ఇలాంటి సంతోషము, ఇలాంటి సుఖము వారి కలిగించడానికి నేను వారి మధ్యలోనికి రావాలనుకొని ఒకరోజున దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగు
చేసి ప్రక్కటెముకలోంచి ఒక ఎముకను తీసి దానితో ఒక స్త్రీనిగా చేసి ఆదికాండం 2:22 అంటే ఆయన ఆమెను అతని యొద్దకు తీసుకొని వచ్చి. నా మ్యారేజ్ విషయంలో ఒక మాట చెప్తానే, నేను బైబిల్ కాలేజీలో టీచర్గా పనిచేస్తున్నా. కుర్రోడిని 21-22 సంవత్సరాల వయసులో ఉండినటువంటి వాడిని న్యాచురల్లీ బైబిల్ కాలేజీలో చేస్తున్నప్పుడు సేవకు సమర్పించుకున్నటువంటి ఒక బిడ్డలు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు కొంతమంది రెచ్చగొడుతుంటారు, రుచుకొలుపుతుంటారు. పలానా ఆవిడైతే మీకు బాగుంటుందేమోనండి, పలానా అమ్మాయిని మీరు వేసుకుంటే బాగుంటుందేమోనండి, ఓహో మీరు మ్యాచింగ్ వేసుకున్నారు ఈ రోజుని, అబ్బో మీకు ఏదో ఉందన్నమాట. ఇలాంటి నానా రకాల సెట్టేలు ఉంటాయి లోకం అన్న తర్వాత. ఆ రోజుల్లో కూడా ఎలాంటి పరిస్థితులు వస్తానంటే నాన్నగారు ఆల్రెడీ ఆలోచిస్తుండేవారు, వీడు ఆల్రెడీ సేవలోకి వచ్చాడు, వీడికి పెళ్లి చేసేయాలి కనబడ్డ వాళ్ళకి అందరికీ చెప్తుండేవారు. ఈలోగా మా భీమవరంలో బైబిల్ స్కూల్ ప్రక్కనే ఉంటున్నటువంటి గొప్ప దైవజనులు హ్యాపీ క్రిస్టియన్, అని పేరే హ్యాపీ క్రిస్టియన్. సో ఆయన వారికి తెలిసినటువంటి ఒక బ్రదర్, వారి యొక్క కుమార్తె ఉందండి, సో ఆమె సేవకు సమర్పించుకున్నటువంటి ఒక కుమార్తె అని చెప్పేసి అని అన్నారు. నన్ను తీసుకెళ్ళారు లేండి చూడడానికి, కానీ ఏం చేస్తాం, అందరిలో 10 మంది ఆడపిల్లలతో ఉంటే ఈ 10 మంది కన్యకలు ఈ కన్యక ఎవరు నేను చేసుకునే దాన్ని ఎలా చూస్తాం వర్రీను. అసలే ఆ రోజులంతా వీడియోగా ఉండేటువంటిది. నాకేం తెలియలే, ఎవరిని చూసానో ఏంటో నాకు తెలియలే. బయటకు వచ్చిన తర్వాత నాన్నగారు వాళ్ళతో చెప్పారు, నాన్నగారు ఒకవేళ మీరు కనుక నచ్చినట్లయితే, మీరు కనుక ఓకే అనుకున్నట్లయితే, అమ్మ నాన్న మీ ఇద్దరు కలిసి ఆ విషయంలో కనుక మీకు అంగీకారం అయినట్లయితే చేసేయండి. మేము ఐ థింక్ అక్టోబర్లో వెళ్ళామో నవంబర్లో వెళ్ళామో, జనవరిలో పెట్టించాను మ్యారేజ్, ఈ జనవరి 7వ తారీఖుని. అందుకని నేను దినాన్ని మేము ఈ యొక్క మా వెడ్డింగ్ యానివర్సరీ మేము తలంచుకుంటూ మా ప్రభుని స్తుతించుకుంటూ దేవుని స్తుతించుకుని, ఆదివారం ఒకటి వచ్చిందేమో నా సంఘ బిడ్డలతో కలిసి నేను ఆరాధించుకోవడానికి దేవుని స్తుతించుకోవడానికి అవకాశం కలిగినటువంటిది. సో అప్పుడు పెట్టేసిన తర్వాత ఓకే చేసేసిన తర్వాత ఇప్పుడు నా మనసులోకి వచ్చింది, అమ్మో నేను సేవకుని కదా, ఈ అమ్మాయి నాతో పాటు సేవకు వస్తుందో రాదో, నేను గబుకుని ఒక లేచి నిలబడి ఒక పాట పాడదాం రా అంటే వస్తుందో రాదో, సేవలో సహకరించదో, సేవలో ఎలాగుంటుందో ఏమో, ఈవిడ ఏ విధంగా నాకు సహకరిస్తుందో ఎలాగో డిస్టర్బెన్స్ చేయడానికి సైతం గడ ప్రయత్నం చేశాడు. అప్పుడు నేను చెప్పాను, దేవుడా ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి డిస్టర్బ్, నేను ఇంక ఈ విషయం కలవరపడను, నీకు అప్పు చెప్పేసా, నువ్వు ఎవరిని చేస్తున్నావు వాళ్ళు చేస్తున్నావు, ఇది నీ చిత్త ప్రకారంగా అనుకున్నా, ఇది యెహోవా కలిగిన కార్యం, ఇంక మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలం అన్నట్టుగా నాన్నగారు వాళ్ళు డిసైడ్ అయిపోయారు, ఏసు రక్తం చేయమనుకున్నా. నిజానికండి ఈ రోజు నేను ధైర్యంగా చెప్తున్నా, నేను చేస్తున్న సేవ కంటే అద్భుతమైన సేవ తాను చేస్తున్నటువంటిది. నిజానికి నేను సంఘ కాపరిని అన్న మాటే కానండి, 34 సంవత్సరాలు సంఘంలో పనిచేస్తున్నానన్న మాటే కానీ చాలామంది పేర్లు నాకు తెలియదండి బాబు. నా భార్య తనకే తెలుసు ఆ పేర్లన్నీ. సంఘానికి ఒక అద్భుతమైన కాపరత్వాన్ని చేసుకుంటూ సంఘాన్ని కాసుకుంటుంది. నేను మాటి క్యాంపులు వెళ్ళిపోతూ ఉంటాను, మన ఆరాధన ఛానల్ తరపున ఇజ్రాయెల్ వెళ్ళిపోతూ ఉంటాను. 15 రోజులు క్యాంప్, ఇది 2 రోజులు ప్రయాణాలు ఇటు అటును, 10 రోజులేమో అక్కడ దేశంలో ఉండడానికి. నేను ఇలా బయటకు వెళ్తున్నప్పుడు సంఘ కార్యక్రమాలు అన్నీ చేస్తూ, ఉదయం ఏంటి, సాయంకాలం ఏంటి, మధ్యాహ్నం ఏంటి, ఎవరు చనిపోయినా లేక ఎవరు పుట్టినరోజులైనా, ఎవరి కార్యక్రమాలైనా, కృతజ్ఞత కూడికలైనా సంఘములో కూడా ఒక్కొక్క ఆదివారం నాడు నేను లేనప్పుడు తనే వర్తమానం చెప్తూ, నేను వచ్చేదాకా అనగా నేను ప్రతి ఆదివారం నేను అక్కడ ఉన్నప్పుడు నేను వర్తమానం కొరకు అక్కడికి వచ్చేటంత వరకు తనే ఆరాధన నడిపిస్తూ తనే చేస్తూ అద్భుతమైనటువంటి ఒక సేవకురాలుగా దేవుడు నాకు అనుగ్రహించినాడు. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుడు తీసుకొని వచ్చినటువంటి ఒక భార్య. హే ఫ్రెండ్స్, ఈరోజు ఒక కుటుంబంతో నేను మాట్లాడుతూ ఉన్నా, మీరు విచారించేస్తున్నారు, అనవసరంగా వచ్చిందిరా బాబు నా ఇంట్లోకి, నా కుటుంబంలోనిగా జీవితంలోనికి ఒక శనిద్రంలాగా వచ్చింది హంగాను, ఒక శనిలాగా వచ్చింది హంగాను, ఈవిడ వచ్చాక నా బతుకంతా నాశనం అయిపోయింది అనుకున్నా. నో, దట్స్ ఎ రాంగ్ వర్డ్. తప్పు అలా మాట్లాడకూడదు. నేను మీతో చెప్తున్నాను బ్రదర్, మీకే నేను చెప్తున్నా. ఆ భార్య ఆమె దేవుని వల్ల మీకు ఏమండి ఎంత వయసు వచ్చా కూడా ఇంకెందుకంటే తిడతారు. ఏమండి పిల్లల్ని కానీ మీరు కుటుంబంగా ఎంత అయిన తర్వాత ఇంకా మీరు అలాంటి అనుమానాలు పెట్టుకుంటాం సమంజసమేనా? మీతోనే మాట్లాడుతున్నాను నేను. బ్రదర్ వద్దండి బ్రదర్, ఎందుకు వచ్చిన అనుమానాలు, ఎందుకు వచ్చిన అపోహలు, ఇలాంటివన్నీ పెట్టుకొని ఆమెను దేవుడు మీ కొరకు తీసుకొచ్చాడండి. ఒక మంచి సాటి అయిన సహకారిగా దేవుడు మీ కొరకు అనుగ్రహించాడు. మన మధ్యలో ఉండవలసింది ఏంటి తెలుసా? భార్య భర్తల మధ్యలో ప్రేమ అనేటువంటిది ఉండాలి. ఇండియన్ మెంటాలిటీతో మనం మాటికి చెప్పం, కానీ ఒకటి నేర్చుకున్నాను. అప్పటి రోజుల్లో దొరల వెనకాల తిరిగేవాడిని, దొరలతో పాటు ఉండేవాడిని, వాళ్ళకి తర్జుమాలు చేస్తుండేవాడిని. ఈ దొరల భార్య భర్తలు హనీ హా అని అనుకుంటుండేవారు. పెళ్ళైన వెంటనే నేను భార్యతో మొట్టమొదటైతే ఏం చేసింది తెలుసండి, ఇవి లోపలికి వెళ్ళింది, ఇంకా రావట్లేదు, బయలుదేరి మేము ప్రయాణం చేయాలి, ఏమని పిలవాలో తెలియలేదు. అందుకే నా గుమ్మం దగ్గర షారోన్ రా త్వరగా అన్న. అంతే కాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ నిజంగా కళ్ళట నీళ్ళే. వాళ్ళకి ఇంత గారాభంగా పెంచుకున్నాం ఇక్కడ. మా దైవజనుడు మా పాదిరి గారు అమ్మాయిగా పెంచుకున్నాం. ఒక్క కూతురుగా గారాలు చేసి మొద్దలు తినిపిస్తూ పెంచుకున్నాం. ఇంత కఠినాత్ముడు వచ్చాడు బాబు, ఇంత కోపంగా సీరియస్గా పిలిచాడు బాబు అనుకున్నా. నా మీద ఎంత బాధలు పెట్టుకున్నారో వాళ్ళందరూ. కానీ ఈరోజు అదే పిఠాపురంలో
మా మామయ్య గారు వారి యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ వారు చెప్పేటువంటి మాటలు ఏంటంటే, ఇంత మంచి భర్తని దేవుడు ఇచ్చినాడు, ఈరోజున మా షారోన్ని ఇంతగా దేవుడు దీవించినాడు, ఇంత ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళి ఉన్నాడని ఈరోజున వాళ్ళు దేవునిని మహిమపరుస్తున్నారు. కారణం ఏంటి తెలుసండి? వీ షుడ్ ఎక్స్ప్రెస్ అవర్ లవ్ టువర్డ్స్ ఈచ్ అదర్. ప్రేమ అనేటువంటిది మనం కలిగిన వారమే ఉండాలి. ప్రతి పురుషునికి నేను చెప్తున్నా దినాన్ని నా ఫ్రెండ్స్ స్నేహితులరా, ఎప్పుడో పెళ్ళినప్పుడు మనం విన్నామో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ పెళ్లిలో ఏదన్నా పెళ్లికి వెళ్ళినప్పుడు ప్రసంగం చేస్తున్నా మనం విన్నామో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు నా మాట వింటున్న మీతో నేను పంచుకున్న మాట ఇది. మనం మంచి కుటుంబంగా ఉండాలి అని అంటే, దేవునికి మహిమ తెచ్చే విధంగా ఒక సాక్షార్థంగా ఉండాలి అని అంటే, మీ ఇద్దరి మధ్యలో ప్రేమ అనేది ఉండాలి. ప్రేమ లోపించింది కాదు, పెళ్ళప్పుడు ఉన్నటువంటి ప్రేమ లేదు కాదు, చల్లారిపోయింది కాదు, ఈరోజు నేను చికాకులు అయిపోతున్నాయి కాదు, ప్రతిదానికి చెప్పేవారు ఇలాంటి కేకలు వేసుకున్నాం కాదు. తప్పు నాయన బ్రదర్, అట్లాగా సీరియస్ అవ్వకూడదమ్మా. వాళ్ళు పాపం సెన్సిటివ్ హృదయం కలిగి ఉంటారు ఆడపిల్లలు. ఒకసారి నేను ఒక సహోదరికి ఒక ఆమెకు తర్జుమా చేస్తున్నా, ఫారిన్ నుంచి వచ్చినట్టు. ఆమె చెప్తుందనమాట, ఈ మన హార్మోన్లు అంట, మగవాళ్ళకు ఉండే హార్మోన్లు వేరు, ఆడపిల్లలకు ఉండే హార్మోన్లు వేరంట. మనం వెంటనే మనకి ఎమోషనల్గా కనబడుతూ ఉంటాం. ఆడవాళ్ళ యొక్క హార్మోన్లు బట్టి వాళ్ళకి ఎమోషన్స్లో వాళ్ళు ఆ విధంగా రావాలంటే ఇట్ టేక్స్ టైం. పొద్దున్న నుంచి మొదలు పెడితే సాయంకాలానికి మంచి భోజనం వండి పెట్టడానికి అంత టైం పడుతుందంట వాళ్ళకి. మగవాళ్ళకి ఏముంది, ఇప్పుడు కనుక మనకి ఎమోషన్ వస్తే ఎమోషన్ అనుకుంటాం, మళ్ళీ కాసేపు చల్లారిపోయి గొరకపెట్టి నిద్రపోతూ ఉంటాం. ఇది మగవాళ్ళ దగ్గర ఉండేటువంటి విషయం. సో స్త్రీ విషయంలో నేను మరొకసారి చెప్తున్నానండి, మీ యొక్క ప్రేమని మీ భార్య దగ్గర మీరు తెలియజెప్పండి. ఇంకోటి ఏంటి తెలుసా, మన ఇండియాలో ఉన్న కాంటెక్స్ట్ మనం ఇక్కడ విలువొచ్చాం, భార్య దగ్గర చెప్పం. ఇంకొకరు ఎవరి దగ్గరికి వెళ్ళి, అబ్బా నువ్వు ఎంత బాగున్నావనమ్మా, అబ్బా నువ్వు ఎంత మంచిగా మాట్లాడుతున్నావనమ్మా, నువ్వు ఎంత కన్సర్న్ తీసుకున్నావు. ఒక్కొక్కసారి ఎక్స్ట్రాకి వెళ్ళిపోయి మా ఆవిడని చూడండి అసలు పట్టించుకోదు, మా ఆవిడ కనీసం కాఫీ అన్నావు. నేను ఇలా మాట్లాడుతుంటే ఒక సిస్టర్ ప్రెజరంగా చూస్తుంది, అమ్మారే బహుశా మీ ఆయన గారు అలాగ అంటున్నారని మీరు ఫీల్ అయిపోతున్నారు కదా. మరి మీరు కూడా చూసుకోవాలమ్మా. వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో కాపీలు ఇస్తున్నారని, అక్కడికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో పలకరిస్తున్నారని వాళ్ళ గురించి అంటున్నారంటే వాళ్ళు పలకరిస్తున్నారు కనుక మరి మీరు కూడా మీ ప్రేమను వ్యక్తపరచాలి కదా. మీరు కూడా సరదాగా జోకులు వేస్తూ ఉండాలి, మీరు కూడా అప్పుడప్పుడు వాళ్ళని ఏడిపించినట్టుగా ఆట పట్టించినట్టుగా అన్నట్టుగా ఉంటూ ఉండాలి. అలా ఉన్నప్పుడే మన కుటుంబం దేవునికి మహిమ తెచ్చే కుటుంబంగా మనం ఉండగలుగుతున్నాం. నేను బహుశా ఈరోజు నేను కార్యక్రమం వింటున్నటువంటి వాళ్ళు ఎవరో ఒకరితో నేను మీతో మాట్లాడుతున్నా. ఒకవేళ కొన్ని వేల మంది ప్రజలైనటువంటి వాళ్ళు మీ కుటుంబం బాగున్నప్పటికీ ఆ ఒక్క కుటుంబం కొరకే దేవుడు నన్ను తీసుకొని వచ్చినాడు. ఈరోజు మా కుటుంబాన్ని మాదిరిగా పెడుతూ ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. నా ప్రియ స్నేహితులారా, ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనురాగాన్ని మనం కలిగి ఉందాం. బైబిల్ చెప్తున్న మరి ఒక అద్భుతమైన సూత్రం ఏమిటంటే, వీ మస్ట్ బి ఒబీడియంట్ టు ఈచ్ అదర్. కేవలం ఆడపిల్లలే మగోడికి లోబడి ఉండాలి, భర్తకు లోబడి ఉండాలి అని చెప్పుకోకండి. ఈరోజు ఏంటంటే ఇద్దరం కూడా విధేయత కలిగినటువంటి వారం ఉండాలి, లోబడినటువంటి వారంగా ఉండాలి. ఈ విషయంలో కూడా నేను ఒక మాట నా కుటుంబాన్ని గురించి నేను మీతో పంచుకుంటాను. ఏంటంటే మాకు పెళ్ళైన తర్వాత ఐ థింక్ 1984లోనే మా మామయ్య గారు ఇక్కడ సంఘాలన్నీ కూడా చెదిరిపోతున్నాయి, సంఘంలో ఉన్న విశ్వాసాలు చెదిరిపోతున్నారు, ఎంతకాలం మీరు అక్కడెక్కడో బైబిల్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఏదో 4 డబ్బులు జీతం కొరకు అన్నట్టుగా మీరు వచ్చేయండి, ఇక్కడ మీరు సేవ చేసుకుందరు కానీ అని చెప్పేసి అన్నారు. సరే కదా అని వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మాకేమి చేతుల్లో రాబడలేకపోయింది. అప్పటిదాకా నేను బైబిల్ స్కూల్ చదువుకుంటున్నప్పటి నుంచి కూడాను దేవుని కృప చేత నా కాళ్ళ మీద నేను నిలబడి, అంటే నా సంపాదనతో నేను ఏదో మొత్తం మెయింటైన్ అయిపోతుండేవాడిని. నా ఫీజు అక్కడ కట్టుకునేవాడిని, బయటకు వచ్చిన తర్వాత బైబిల్ స్కూల్లో చేరిన తర్వాత బైబిల్ స్కూల్ ఉపాధ్యాయుడిగా ఉండి నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుంటుండేవాడిని. పెళ్ళైన తర్వాత కూడా భార్యని పోషించుకోగలిగినంత స్థితిలో ఏదో మొత్తాన్ని సాగిపోతుండేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికల్లా నాకు కొంచెం కష్టం అనిపించింది. ఒకటి ఇంకొకరి చేతి కింద ఉండేటప్పుడు మామయ్య గారి ఉద్దేశాలు వేరేగా ఉంటాయి, నా ఉద్దేశాలు వేరేగా ఉంటాయి, అదొకటి కష్టమవుతూ వచ్చింది, ఫైనాన్షియల్గా కష్టమవుతూ వచ్చింది. ఈలోగా మాకు ప్రక్కనే సామర్లకోటలో ఈ బాప్టిస్ట్ చర్చ్లో ఒక అవకాశం వచ్చేసరికల్లా నేను అక్కడికి వెళ్దామని అనుకునేసరికి మళ్ళీ మా మామయ్య గారు అడ్డు చెప్పారు. అప్పుడు నా భార్యతో కూడా నేను మాట్లాడుతూ ఉన్న సిచ్యువేషన్లో ఒక పరిస్థితి వచ్చేసరికి నా భార్యతో నేను మాట్లాడుతున్నాను, ఇదిగో హనీ, నీ భర్త నువ్వు కావాలనుకుంటే నాతో పాటు వచ్చి మన ఇద్దరు అక్కడికి వెళ్ళి సామర్లకోటలో సేవ చేసుకుందాం. ఇక్కడ ఉన్న కాడి నుంచి ఇప్పుడు షారోన్ అని చెప్పేసి అందరూ తెలిసినందు చేత ఎవరింటికి వెళ్ళినా గృహదర్శనానికి వెళ్ళినా అక్కడ ఏమనేవారంటే షారోనాలు ఆయన వచ్చాడు అన్నారు. పాస్టర్ గారికి ఎవరు గుర్తించారు కాదు నన్ను, షారోనాలు ఆయన వచ్చాడని చెప్పేసి చెప్తుండేవారు. అందుకని నేను అన్నా అని నీకు నీ భర్త కావాలంటే నాతో పడొచ్చి, లేదు ఒకవేళ మీ నాన్న మీ అమ్మ కావాలనుకుంటావు ఉండిపో, ఇంక నీకు నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నా సేవ చేయడానికి అని చెప్పేసి. అంతేనండి, ఒకే ఒక్క కూతురు. వెంటనే ఆవిడ ఏమందంటే, ఏమండి మీరు నాకు కావాలి తప్ప నాకు ఇంకోటి కాదు, సో నేను మీతో పాటు అక్కడ సేవలు మీరు ఎక్కడుంటే అక్కడ మీతో పాటు సేవలు వచ్చేస్తానని చెప్పేసి అన్ని విడిచిపెట్టేసుకొని ఏం తెచ్చుకోలే, తన పెళ్ళికి వచ్చిన వస్తువులు కూడా తెచ్చుకోలే, ఉన్న పాటున నాతో పాటు బయలుదేరింది. మేమిద్దరం కలిసి మాకున్న కాఫీ డేక్ష, మాకున్న అన్నం డేక్ష, మాకున్న కూర డేక్ష, అంత మించి ఇంకేలేదు. ఒక కెరసనాలు స్టవ్, ఒక చాప, మంచం కూడా లేదు కనీసంగాను. నాదొక పెట్టి ఆమెకు ఒక పెట్టి, మేమిద్దరం 2 పెట్టెలు వేసుకుని ఒక ఒంటెద్దు బండి మీద పిఠాపురం నుంచి సామలు కొట్టుకొచ్చి అక్కడ మేము సెటిల్ అయ్యాం.
ఈరోజు నా దేవుడు నన్ను ఆశీర్వదించిన విధానం చూస్తే అనేకమైన వస్తువులు ఇచ్చాడు. మంచి గృహం, మేము సొంతంగా కట్టుకున్న గృహం, అప్పు లేకుండా కట్టుకోగలిగిన గృహాన్ని ఇచ్చినాడు. ఈరోజు నీ కుటుంబంగా బిడ్డలను ఇచ్చినాడు. మనవళ్ళు మనవరాండ్రను దేవుడు మాకు అనుగ్రహించినాడు. అన్ని విధాల దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి. కారణం షీ వాస్ ఒబీడియంట్ టు హర్ హస్బెండ్, తన భర్త కొరకు. ఈరోజు చాలా మందికి మనకి ఏంటంటే, మా నాయన అంటావా, మా అమ్మని అంటావా, నీ దారి నువ్వు పో, కావాలంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతా, మా పుట్టింటికి వెళ్ళిపోతా, మా అమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా, మా నాయనల దగ్గరికి వెళ్ళిపోతా, మా అమ్మ వండిందంటే మా నాయన నన్ను చూసుకునే విధానం ఎప్పటికీ ఇంకా గొడవలేనండి. ఇప్పుడు నా కార్యక్రమం చూస్తున్నటువంటి వాళ్ళ కూడా ఒకళ్ళు ఎంత వయసుకు వచ్చిన తర్వాత కూడా మీరు ఏమనుకుంటున్నారు, మా ఇంటికి వెళ్ళిపోతా, మా పుట్టింటికి వెళ్ళిపోతా అని అనుకున్నారు కదా మీరు. వద్దురా, మీరు ఒక కుటుంబం, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినాడు. ఆయన మీ ముందర నడుస్తూ ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నాడు. మీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించాడు. నా కుటుంబాన్ని దీవించాడండి. ఈరోజు నేను చెప్పగలను, నా భార్య షారోన్ రోజుని, అలానే నా 3 బిడ్డల్ని, నా ఇంటికి చేర్చబడినటువంటి ఒక 3 బిడ్డల్ని, మమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించినాడు. యోబు ఇంటి చుట్టూరు కంచె వేసినట్లుగా దేవుడే తన యొక్క కంచె మా చుట్టూరు వేసినాడు. డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఒక్కొక్కసారి మేము కూడా కేకలేసుకున్న పరిస్థితులు ఉన్నాయి, మా బిడ్డల మీద కేకలేసిన పరిస్థితులు ఉన్నాయి. మా బిడ్డలోకి ఒకసారి మేము చేసినటువంటి పనులు నచ్చకుండా వాళ్ళు బాధపడి హర్ట్ అయినటువంటి పరిస్థితుల్లో, చాలాసార్లు వాళ్ళు హర్టెడ్ ఈ మధ్య కామన్గా వాడుతున్నారు, ఐఎమ్ హర్టెడ్ అని అంటారు సార్. అలాగే మా పిల్లలు కూడా ఒక్కొక్కసారి ఐఎమ్ హర్టెడ్ అనేటువంటి మాటలు పలికినటువంటి విషయాలు ఉన్నాయి. బట్ యేసుక్రీస్తు ప్రభువాన్ని బట్టి, ఆయన యొక్క ప్రేమ అనురాగాన్ని బట్టి మేము మరలా తిరిగి అందరం కలిసి మేము ప్రార్థన చేసుకుంటూ ఒక మంచి కుటుంబంగా మేము వర్ధిల్లగలుగుతున్నాం. ఈరోజుని మా కుటుంబాన్ని మీ ముందు నేను పెడుతూ ఉన్నాను. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. దేవుడిచ్చిన కృపా భాగ్యాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. మా మంచితనం కాదు, నా మంచితనం అంతకంటే కాదు, నేనేదో బిడ్డలను చూసుకునేటువంటిది అసలేకే కాదండి. బహుశా నేను చాలాసార్లు ఐ యూస్ టు ఫీల్ దట్ ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్ యాజ్ ఎ ఫాదర్. ఐ యూస్ టు థింక్ దట్ ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్ యాజ్ ఎ హస్బెండ్. ఎందుకంటే ఇన్ని రోజులు ఇంటికాడ విడిచిపెట్టేసి నా దాన్ని నేను క్యాంపులకు వెళ్ళడం, ఇలాంటి విషయాలు, తర్వాత పిల్లలకి ఏమి పట్టించుకోకుండా చేస్తున్నటువంటి విషయాలు, ఐ యూస్ టు థింక్ ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్. బట్ నా బిడ్డలు అంటారు కదా, డాడీ యు ఆర్ మై హీరో అని అంటారు. ఆయన ఇప్పుడు కూడా నండి, వాళ్ళు అప్పుడప్పుడు ఎస్ఎంఎస్లు పెడుతూ డాడ్ యు ఆర్ మై హీరో అని చెప్పేసి అని అంటారు. వాళ్ళు నాకు ఎస్ఎంఎస్లు పెడుతున్నప్పుడు యు ఆర్ మై మోడల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇలాగున దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్న విధాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దావీదు భక్తుడు అన్నట్టుగా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక ఆయనకి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇన్ని సంవత్సరాలు దేవుడి కుటుంబాన్ని కాపాడుతూ వచ్చినాడు. ఇక ముందు కూడా ప్రభు రాకడ కొరకు ఈ కుటుంబాన్ని అన్యోన్యంగా, ఐకమత్యంగా, అనురాగంతో మమ్మల్ని కాపాడి ఆయన సంరక్షిస్తున్నాడని మేము నమ్ముతున్నాం. మరి మీ కుటుంబం, మిమ్మల్ని అడుగుతున్నా, మీ కుటుంబం మనం ఎట్లా ఉన్నా ఒకసారి ఆలోచన చేసుకోండి. అమ్మా బ్రదర్ గారు, మీ భార్యను మీరు ప్రేమించాలి. సిస్టర్ గారు, విధేయత అనేటువంటిది ఉండాలి. కొంచెం కష్టమవుతుంది. అలాగని నేను మా మామయ్య గారి దగ్గర నుంచి తీసుకొచ్చేసి మళ్ళీ మా మామయ్య గారి దగ్గర తీసుకెళ్ళకుండా నేను ఆపేలే. నా భార్యని నేనే తీసుకుని వెళ్తుండేవాడిని. నేను మరలా మేమిద్దరం కలిసి మా మామయ్య గారి దగ్గరికి వెళ్తుండేవాళ్ళం, మామయ్య గారిని కలుసుకుంటుండేవాళ్ళం. చివరి వరకు ఆయన లోకాన్ని విడిచిపెట్టేటంత వరకు కూడా వీ టుక్ కేర్ ఆఫ్ హిమ్. ఆయన గురించినటువంటి విషయాలు, ఆ కుటుంబాన్ని గురించిన విషయాలు, సేవా పరిచయం. ఇప్పుడు నా కొడుకులిద్దరూ మా మామయ్య గారు స్థాపించినటువంటి సేవా పరిచయం వాళ్ళు కొనసాగిస్తున్నారు. సో ఈరోజు నేను మీతో చెప్తున్నా, అమ్మ నాన్నలను గౌరవిద్దాం రా, మనకు పుట్టింటి వాళ్ళని మనం గౌరవిద్దామమ్మా. బట్ అట్ ది సేమ్ టైం మీరు భర్తగా, భార్యగా, మీ బిడ్డలుగా, మీ కుటుంబం అది ఒక స్వర్గం. మీ ఇల్లే ఒక స్వర్గం, మీ ఇల్లే ఒక పరలోకం. మనం ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించడానికి మనం దేవుని స్తుతించుకుంటూ ఆయన మన ముందర నడుస్తుంటుండగా కుటుంబంగా మనం ఆ ప్రభువుని వెంబడిస్తూ మనం జీవిద్దామా? తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. దేవునికి మన కుటుంబాన్ని గురించి, మీ కుటుంబాన్ని గురించి, నా కుటుంబాన్ని గురించి దేవునికి స్తుతి ఆగానే చెల్లించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యంలో వ్రాయబడినట్లుగా భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు ప్రేమలో అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నానని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘంలో రాసినట్లుగా ఇది నాయన మేమందరం కలిస్తే ఒక కుటుంబం. మీరు మా పరమ తండ్రివి నాయన, మిమ్మల్ని బట్టి మేమందరం ఒక కుటుంబం అయి ఉన్నాం. అలాగనే ఒక్కొక్కరు ఒక కుటుంబం. ఈరోజు నన్ను మీరు దీవించారు ఆయన. 1983వ సంవత్సరం జనవరి 7వ తారీఖున నాకు వివాహం గావించి ఒక మంచి వ్యక్తిని నా జీవితంలోనికి ఒక జీవిత భాగస్వామిగా, సాటి అయిన సహకారిగా మీరు తీసుకుని వచ్చినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. నీ దీవెనలతో మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలు. మా బిడ్డల్ని
దీవించినందుకు నీకు వందనాలు. వారి కుటుంబాల్లో బిడ్డలను ఇచ్చినందుకు నీకు వందనాలు. మా కుమారులను కుమార్తెలు మీరు దీవించి వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి నాన్న మనవ సంతానాన్ని బట్టి నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. ఇచ్చిన సేవా పరిచయం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తర్జుమాల్లోనూ సంఘ కాపరిగా ఆంధ్ర బాప్టిస్ట్ సంఘ కాపరిగా సామర్లకోటలో 34 సంవత్సరాలు పైబడినైనా నేను అక్కడ సేవ చేయడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. అలాగే నేను టెలివిజన్లో కూడా నైనా దాదాపు 10 సంవత్సరాలు పైబడి ఈ సత్య సువార్త అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వివిధమైన ఛానల్స్లో సువార్తను ప్రకటించడానికి మీరు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఎలాగున్నా అన్ని విషయాల్లో మీరు మమ్మల్ని దీవించారు నాయన. ఒక కుటుంబముగా మీరు మమ్మల్ని దీవించారు నాయన. నా బిడ్డలు కూడా నైనా ఏదో ప్రభుత్వ ఉద్యోగాలకో ఇంకొక ఉద్యోగాలకో డబ్బు సంపాదన కొరకో కాకుండా నీ సేవ కొరకు వారిని అంకితం చేయడానికి నీ సేవలో బిడ్డలు ఉండడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మమ్మల్ని దీవించిన రీతిగానే ఈ కుటుంబం మీద కూడా నీ ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాను. డాడీ నేను ఇలా మాట్లాడుతుంటే కొందరు బాధపడుతున్నారు. అయ్యో మా బిడ్డలు అలా లేరే, అయ్యో మా కుటుంబంలో ఇలాంటి ప్రేమ లేదే, మా కుటుంబంలో ఇలాంటి సంతోషం లేదే, మా ఇంట్లో ఇలాంటి నవ్వు లేదే, ఎప్పుడు చూసిన దెబ్బలాట్లు, డేక్షలు పగలు కొట్టుకుంటారు, వస్తువులు పగలు కొట్టుకుంటారు, ఒకరినొకరు కొట్టుకుంటారు, తాగేసి వచ్చి దెబ్బలాడుకుంటారు, ఇలాంటివే మా బ్రతుకులు ఉన్నాయనుకుని వాపోతున్నారు. లేదు డాడీ ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్నా మీరు మా ముందర నడుస్తున్నారు. ఈ సంవత్సరం మీరు మాకు వాగ్దానం చేసిన ప్రకారంగా మీరు మా ముందర నడుస్తుండగా మేము మిమ్మల్ని చూచి మేము నడుస్తుంటాడుగా, మిమ్మల్ని మాదిరిగా పెట్టుకొని మేము నడుస్తుంటాడుగా, ప్రేమ అనేటువంటి దాని విషయంలో, విధేయత అనేటువంటి దాని విషయంలో మీరు ఇచ్చిన గొప్ప భాగ్యము కొరకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఇంటిని నీ చేతిలో పెడుతున్నాను. ఈ ఇంటి చుట్టూ పరిశుద్ధ అగ్గిని నేను కంచెగా వేస్తున్నాను. నీ అగ్గిని ప్రాకారాన్ని ఇంటి చుట్టూ నేను ప్రకటన చేస్తున్నాను. దుష్టుడైన సాతానుడి చివరి దినాల్లోనైనా కుటుంబాన్ని పాడు చేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఎంతలా చెప్పాను కదా, ఆడు నా మీద కూడా కన్నేస్తాడు, నా కుటుంబం మీద కూడా కన్నేయడానికి చూస్తాడు. పాడు చేద్దాము, ఏదో చేద్దాం, డిస్టర్బ్ చేద్దామని ప్రయత్నం చేస్తాడు. యేసు రక్తం నా ఇంటి మీద నేను ప్రక్షాళన చేస్తున్నా. యేసు రక్తం అన్న మాట పలికితే వాడు తోకపరుచుకొని పారిపోయినటువంటి వాడు సైతాన్ గాడు. అలాగనే మా ప్రభు ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వీరు కూడా ఒకవేళంత వరకు సాతాను ఎలా ఆడుకున్నా, సాతాను ఎలా జల్లించాలని ప్రయత్నం చేస్తున్నా, ఏ రీతిగా మేము పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నా, యేసు రక్తం ఈ ఇంటి మీద నేను ప్రోక్షిస్తున్నా, యేసు రక్తం ఈ కుటుంబీకుల మీద నేను ప్రోక్షిస్తున్నా. యేసు రక్తం బట్టి వీరిలో ప్రేమ, విధేయత, సంతోషం, సమాధానం, అనురాగం, సమృద్ధి ఇవన్నీ మీరు ఇస్తున్నందుకు నీకు వందనాలు అయినా. మీరు ముందర నడుస్తున్నారు. ప్రతి ఎత్తు పల్లాల మీద తీసివేసి ఈ కుటుంబాన్ని నీవు ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ బిడ్డలను దీవిస్తూ వారి యొక్క బిడ్డలను దీవిస్తూ బిడ్డలను వారిని దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనందరికీ, మన కుటుంబం అంతటికి ఈరోజు నీ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్క కుటుంబానికి తోడయండి. ఆ పరలోకాన్ని ఈ భూమి మీద కనపరిచేటట్లుగా సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. వెల్ స్నేహితులారా, ప్రభు మీలోనికి వచ్చినాడు, మీ ఇంటిలోనికి ప్రభు వచ్చినాడు. ఈరోజు అంటే మీ ఇల్లే ఒక స్వర్గం. ఈరోజున మీరు ఒక మాదిరికరమైన క్రైస్తవ కుటుంబంగా మనం జీవిద్దాం. అనేక మందికి దీవెనకరంగా మనం ఉందాం. ఈ విషయంలో ఒకవేళ ఇంకా ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు ఇంకా ఏదైనా మీరు ఫీల్ అయిపోతున్నారా, మా ఆయనకి నేను చెప్పలేనండి, లేకపోతే మా ఆవిడకి నేను చెప్పలేకపోతున్నానండి అని అనుకున్నారా, మీ బ్రదర్గా ఒకవేళ నేను చెప్తున్నాను, షేర్ చేసుకోండి. నేను మీ కొరకు గుండెల్లో దాచుకొని నేను ప్రార్థన చేస్తా, నేను దేవుని దగ్గర నేను మొరపెడతా, యేసు రక్తాన్ని మీ మీద నేను పలుకుతా. ఈ విషయంలో మీరు ఏదైనా నన్ను సంప్రదించాలనుకున్నట్లయితే ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక మెసేజ్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ ఇలా మీరు నన్ను సంప్రదించాలని కోరుతున్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒక నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మరొక అద్భుతమైన సువార్తమానంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ ఆ ప్రభువును, రక్షకుడును, మన కుటుంబములను ఆశీర్వదించే దేవాతి దేవుని చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.